బీజేపీలో ఫైర్ బ్రాండ్లు ఏమయ్యారు? మునుపట్లాగా మాట్లాడడం లేదు ఎందుకు? హైకమాండ్ కంట్రోల్ చేసిందా? పరిస్థితులు అలా మారాయా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలా మంది బీజేపీ నేతలు హడావిడి చేసేవారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీఎల్ వంటి వాళ్లు యాక్టివ్గా ఉండేవారు. అయితే ఇందులో జీవీఎల్ కాస్త ఎక్కువ మాట్లాడుతున్నారు. మిగతా నేతలు మాత్రం కనిపించడం లేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులే అందుకు కొంచెం కారణంగా తెలుస్తోంది. చాలా రకాల సమీకరణలు మారాయి. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ అడ్డుకట్ట వేసింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఇంతవరకు బీజేపీ టీడీపీ కొత్త పైచేయి సాధించింది. బీజేపీతో కలవడం చంద్రబాబుకు అవసరం, కానీ చంద్రబాబుతో కలవడం బీజేపీకి అవసరం లేదు. కానీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఏపీలో టీడీపీ ఒంటరిగానే 136 సీట్లను గెలుచుకుంది. ఒంటరిగానే బంపర్ మెజార్టీ సాధించుకుంది. బీజేపీ గెలుచుకున్న 8 అసెంబ్లీ స్థానాలు టీడీపీకి అవసరం లేదు. కానీ అదే సమయంలో బీజేపీ టీడీపీ సాధించిన ఈ 16 పార్లమెంటు స్థానాలు మాత్రం కేంద్రంలోని బీజేపీకి అవసరం. ఈ అవసరాల లెక్క మారిన తర్వాతే బీజేపీ నేతల్లో ఒక రకమైన రేంజ్ కనిపించింది. చంద్రబాబుని పొగడ్డం కంటే వ్యతిరేకించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అటు కేంద్ర పెద్దలు సైతం చంద్రబాబు విషయంలో కాస్త వెనక్కి తగినట్టుగానే తెలుస్తోంది. గౌరవభావం కూడా పెరిగినట్టుగా సమాచారం. రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి, ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మరో 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగానే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. నామినేటెడ్ పదవులు సైతం 3 పార్టీలు పంచుకోబోతున్నాయి అనేది తెలుస్తోంది. అయితే సింహభాగం పదవులు మాత్రం టీడీపీకి వెళ్లబోతోంది. అటు తర్వాత జనసేనకి ఎక్కువ పదవులు కేటాయించబోతున్నారు. బీజేపీ మాత్రం ఆ 2 పార్టీలు ఇచ్చిపుచ్చుకున్న పదవులు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ రాజీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 3 పార్టీల మధ్య కుదిరిన రాజీ ప్రకారం అయితే టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట 80% పదవులు ఆ పార్టీకి కేటాయించాలి. 30% జనసేన, 10% బీజేపీ తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఆ పార్టీకి 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10% పదవులు కేటాయించాలి. కానీ బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట మాత్రం ఆ పార్టీకి 50% మాత్రమే పదవులు కేటాయించాలి. మిగతా 50% టీడీపీతో పాటు జనసేన పంచుకోవాలి. అయితే ఎలా చూసినా ఇక్కడ బీజేపీకి నష్టం తప్పడం లేదు. మెజారిటీ పదవులు ఆ 2 పార్టీలు తన్నుకుపోతాయి. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఒక రుచికరమైన ఆందోళన కనిపిస్తోంది. బీజేపీది ఎన్నికల ముందు ఒక పరిస్థితి, ఎన్నికలయ్యాక మరో పరిస్థితి. 10 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసినటువంటి బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి 3 గెలిచింది. అంటే ఆ పార్టీ 16 మంది నాయకులకు అవకాశం ఇచ్చింది. అందులో 5 ఓడిపోయారు. ఓడిపోయిన నేతలకు తప్పనిసరిగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. వారితో పాటు రాష్ట్రంలో 50 మంది వరకు యాక్టివ్ నాయకులున్నారు. వాళ్ళకి సైతం పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి తరుణంలో కేంద్ర పరిస్థితుల దృష్ట్యా టీడీపీకి అవసరం మేరకు బీజేపీ నేతలు సైలెంట్ అవుతున్నారు. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టుగా అయితే సమాచారం.